ఇదిగో ఈ చీర కాస్త ఉతికి పెట్టు, బాగా మురికి పట్టింది. మురికి పట్టింది చీరక్క, ఈ నారదుని జీవితానికి. గోవింద గోవింద. అయ్యో అయ్యో, ఏం చేస్తున్నావు అక్కడ? ఎస్సంతా పొంగిపోతా అంటే. అయ్యో 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 అయ్యో, వస్తున్నా వస్తున్నా. రమణ గోవిందో. అబ్బాయి, బావకి భరతనాట్యం కూడా వచ్చే. నవ్వండి నవ్వండి. లోకాల వారిని ముప్పు తిప్పలు పెట్టి నేను ఇలాగే ముసిముసి నవ్వులు నవ్వేవాణ్ణి ఒకప్పుడు. కానీ ఇప్పుడు నా బ్రతుకే నవ్వుల పాలైపోయి. నాద బ్రహ్మస్వరూప నారాయణ, నీ నారదుని జీవితం తారుమారైపోయిందయ్యా. అంతా మాయ. పద్యం కూడా పాడతాడు. అత్తయ్య, మాయ సుఖంగా ఉండాలని నేను చూస్తున్నా. ఏటే చూసేది మిడిగుడ్లు వేసుకుని. నా బిడ్డ వట్టి మనిషి కూడా కాదు, పాపను మొత్తం. ఈ పాపం అంతా నీదే. సరే మాయ, ఆ చెట్టుతా కాయ గొడవ ఏంటి? అత్తయ్య, మాయను తీసుకుపోకండి. ఈ సంగతి ముల్లోకాల వారికి తెలిస్తే నవ్వులు పాలవుతాను. మరి అత్తయ్య, సంసారం సరిదిద్దుకోలేని చవటనంట అండ్రు. మరి అత్తయ్య అత్తయ్య, ఇవి చేతులు కావు. నువ్వు అసలు మనిషే కావు. మాయా, నీ భర్త నా మాట విను. వెళ్ళకు, నీవు లేకుంటే బ్రతకలేదు. ఏం చేస్తాం? నాకు పెళ్లి గీత లేదు, నీకు సంసారం గీత లేదు. మాయా 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 మాయా, ఆదర్శ శక్తివై నా జీవితానికి ఆనంద పంచులు చూపిస్తావనుకున్నాను. ఉత్తమ గృహిణివై రత్నాల లాంటి పుత్రుల్ని గని నా వంశానికి కీర్తి ప్రతిష్టలు గడిస్తావని కలలు కన్నా. నవ్వుతూ నవ్విస్తూ నా నట్టింట నిలుస్తావనుకున్నాను. కానీ ఇలా పుట్టి ముంచి పుట్టింటికి పోతావనుకోలేదు. మాయా మాయా. జీవా కనలేవా, ముక్తి మార్గమును కనలేవా, మాయమోహమయ జీవా, ముక్తి మార్గమును కనలేవా. భ్రాంతుడవై బహుమాయల బడియే బ్రతుకే స్థిరమని నమ్మేవా, భ్రాంతుడవై బహుమాయల బడియే బ్రతుకే స్థిరమని నమ్మేవా. శాంతుడవై చని వెదకు మరేదో, శాంతుడవై చని వెదకు మరేదో, శాశ్వతమగు త్రోవా జీవా, ముక్తి మార్గమును కనలేవా. మాయ, మోహం, ముక్తి మార్గం. కృష్ణ కృష్ణ జగద్రక్షక, ఆధ్యాత్మికమైన నా ఆస్కలిత బ్రహ్మచర్య దీక్ష హాస్యాస్పదంగా అంతరించిపోగా ఈ సంసార విషయ కోపంలో పడి కొట్టుకుపోతున్నాను. నాకు చేయూతనిచ్చి నన్ను రక్షించవా కృష్ణ 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 కృష్ణ. ఎవరికి? మాయా మాయా, ఎలా వచ్చావు మాయా? నేనెక్కడికి వెళ్ళాను? ఈ మాయ నిన్ను విడిచిపోతుంది అనుకున్నావా? నీకోసమే ఈ మాయ. అవును మాయా, నిజమే. మాయా, తెలియక నీ ఏదైనా చేస్తే ఆగ్రహించకు, అనుగ్రహించు. నువ్వు మంచివాడివే. పాపం పాపం, నువ్వు నిండు చూడాలి. ఇక నా రెండు కళ్ళతోనూ కాపాడుకుంటాను. మాయా, మన ఇంత పంటగా ఓ పాపడు పుడితే. కాదు, పాపాయ్. కాదు, పాపడు.
పాపాయ్. పాపడు పాపాయ్. పాపడు. రమణ గోవిందో హరి. బాబు బాబు, నా బంగారు మువ్వ, నా రత్నాల రవ్వ, నా ప్రభవ కదా కదా. బజ్జు జీవా జీవా ముక్తి మార్గమును కనలేవా మాయమోహమయ జీవా, ముక్తి మార్గమును కనలేవా. సారములేని సంసార జలధిబడి సత్యానందము కనలేవా. సారములేని సంసార జలధిబడి సత్యానందము కనలేవా. ధరాపుత్ర ధన ధాన్యాధిక మమకారపు జాడ్యము కొన్నావా జీవా, ముక్తి మార్గమును కనలేవా. బాబు కదా ఏడవకు బాబు, ఇక నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను బాబు. ఏడవకు బాబు. బాబు ఏమిటది? ఎందుకు అట్లా ఏడిపిస్తా? అర్ధరాత్రి వాడు ముద్దొచ్చాడే? అవును మా. ఒట్టెప్పుడు వద్దన్నా పాడతావే, కాస్త జోలబడి నిద్రపుచ్చకూడదు. అలాగే మాయ, నువ్వు నిద్రపు. పదరా బాబు. నిదురించవయ్యా నా చిన్ని తనయా, ఈ పూల జంపాల ఉయ్యాలలోగి జో జో. నిదురించవయ్యా నా చిన్ని తనయా, ఈ పూల జంపాల ఉయ్యాలలోగి జో జో. నీ తండ్రి దేవర్షి, నీ తాత ధాత ముత్తాత శౌరి ముక్తి
ప్రదాత ముత్తాత శౌరి ముక్తి ప్రదాత నీవే రమా పాలి ఆనంద జ్యోతి జో జో నిదురించవయ్యా నా చిన్ని తనయా నీ ఏడ్పులాలించి అన్నలే నవ్వేరు జో జో మీ తల్లి సుకుమారి లాలింపగలదా నవమాసముల బాధ తప్పింది కాని అమ్మైనా నాన్నైనా నేనేర బాబు అమ్మైనా నాన్నైనా నేనేర బాబు జో జో నిదురించవయ్యా నా చిన్ని తనయా ఈ పూల జంపల ఉయ్యాలలోగి జో 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 శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ప్రజోత్పత్తి ఏమిటా నిక్షేపం లాంటి తంబురా నాశనం చేస్తున్నావు? ఊరుకో. అయ్యో 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 ప్రమోదూత చదవమనిస్తే చింపి పారేస్తున్నావా? తమ్ముడికి నీళ్ళు కొట్టమన్నా. హారి దుర్మార్గుడా, వేదాంత గ్రంథాలతో వేడి నీళ్లు కాస్తావురా? కూతా. ఒరే 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 అంగీరస చింతకురా సన్యాసి, నీళ్లు పోసుకోవటానికి గోచు కొట్టలేదు నాన్న. ఏడవలేకపోయావు నాన్న. దిగో. ఒరే శ్రీముఖ, ఏమిట్లా ఈ తాతరచంద్రుడు ఇక్కడ పడే? కుత్తా నువ్వేస్తావు ఎందుకురా? ఆహా, అంతా అమ్మకు దగ్గర కొడుకులు. ఏడు ఏడవయ్యా. ఏం చేస్తున్నావా లోపల? వీళ్ళందరినీ నా ఎత్తున పడేసి కూర్చున్నావా? ఎందుకు అట్లా అరుస్తా? నేనేం ఊరికినే కూర్చోలేదు, ఆయాసం ఉంటే కాస్త నిద్రపోయాను. అయితే నీ పనే బాగుంది. 6 మాసాలు బాలింతవు, 6 మాసాలు చూలింతవు. మధ్యన నా చావుకొచ్చింది. ఎందుకురా అట్లా చెవులు కోసిన కుక్క పిల్లలాగా ఏడుస్తారు? కుక్క పిల్ల అదేమిట్రా? అయ్యో 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 పట్టుకో పట్టుకో. అట్లా గొడ్డలు బదిలట్టు పట్టావే అడవి గుడ్డు. ఇదిగో మాటలు మర్యాదగా రాని. కట్టుకున్నాను కదా నీ నోటుకొచ్చినట్టు చూస్తావే? నా పిల్లలు, నా ఇష్టం, కొట్టుకుంటాను, చంపుకుంటాను. అడగడానికి నువ్వెవరు? అదేమిటి మాయా, నీ పిల్లలు నా పిల్లలు కారు, నువ్వు నా దానివి కావు. చూడు, ఈ పిల్లల ముందు నా పరువు తీకే నీకు పుణ్యం ఉంటుంది. ఇంతకు ఎక్కడికి పరుగు? ఏ భక్తునార్తనాదో ఆలించి. ఇంకెవరున్నారు? నా భక్తాగ్రగణ్యుడు నారదుడు. అతని సంసార తాపత్రయం చూచి సంతోషిద్దువు గానిరా. అది సరే గాని ఆ జన్మ బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడే తాను నారదుడన్న మాటే మర్చిపోయాడా స్వామి? నారీ వ్యామోహంలో చిక్కుకున్న తర్వాత నారదుడు కాదు, నారాయణుడైనా సరే నానాయాతనలో పడవలసిందే. తరమే జగాన ఘాతకునైన, తరమే జగాన ఘాతకునైన తరుణే విలాస విమోహము దాట, తరుణే విలాస విమోహము దాట, తరమే జగాన ఘాతకునైన నారిని చేరిన వాణిని మాయా మోహములో గొనగా, నారిని చేరిన వాణిని మాయా మోహములో గొనగా, ఇహ వాంఛనలో పడునే గాని,
ఇహ వాంఛలలో పడునే గాని వంచలలో పడునే గాని పరమును కనగలడా పరమును కనగలడా పరమును కనగలడా తరమే జగాన ఘాతకునైనా శ్రీముఖ ఆడుకోండి ఆడుకోండి. కృష్ణ ఒరే పిల్లలు లోపలికి పోయి దాక్కోండి. కొండిరా ఆయన వస్తున్నాడు. ఆయన ఎవరో ఇంకా నాకే తెలియడం లేదు. మీకెలా తెలుస్తుంది? పండి పండి. ఒరే ప్రభవా, ఇలా రా, తమ్ముడిని తీసుకెళ్ళి దాచి. ఒరే దుందు లోపలికి పో. స్వామి, కొంచెం దాహం ఇప్పిస్తారా? బా ఉండవయ్యా, చెయ్యి తీరిగ్గా లేదు. ఎవరు? నారదమునిలా? నమో నమః. ఎన్నాళ్ళకి కలుసుకున్నాం? సత్యాకృష్ణురా, శుభం శుభం. ఎక్కడి నుంచి రాక? తర్వాత మాట్లాడుకుందాం. అలా చెరువుకు వెళ్ళి దాహం తీర్చుకుందాం. వద్దులేండి, మా దాహం తీరిపోయింది. మీ దర్శన ప్రభావాల కాబోలు. అది సరే గాని ఇలా అడవుల్లో పడ్డావేం మాధవ? ఏ వరలక్ష్మి అయినా కట్టబడిందా? అది కాదు స్వామి, మా సత్య పెంపుడు జంకులు ఎరుగుదురు కదూ. మీలాగే హాయిగా బ్రహ్మచారిగా ఉండేది. ఇప్పుడు అది పారిపోయి వచ్చి ఒక అడవి లేడితో ఎక్కడో కాపురం పెట్టింది. చూచి పట్టుకుందామని వచ్చాం. ఓహో, ఏదో వచ్చారు కాబట్టి దంపతుల్ని దీవించి వెళ్ళండి. అలాగే. అన్నట్టు మీరు సంసారం స్వీకరిస్తామన్నారుగా మునుపు? ఏదో చెలోక్తి కన్నాను గాని నానావిధ నరకప్రాయమైన ఈ సంసార జంఛాట నాకెందుకయ్యా? ఆహా, అనుభవజ్ఞులు. స్వామి, ఏదో లోపల పసిపిల్లేడుపులా ఉంది. మా పర్ణశాలలో ఓ గండు పిల్లి పిల్లలు పెట్టింది. వాటి ఏడుపు అంతే. స్వామి, తమ సుపుత్రుడా? అబ్బే, ఇక్కడ కోయ పిల్ల ఉంది, దాని సుపుత్రుడు. పోరా. ఆహా, నోరారా నాన్న అని పిలుస్తున్నాడే, బ్రహ్మ తేజస్సుతో బాలనారదునిలా ప్రకాశిస్తున్నాడే, మీ కుమారుడు కాదంటారేం స్వామి? శ్రీహరి, నాకు కుమారుడేమిటయ్యా? నా బ్రహ్మచర్యాన్ని శంకిస్తున్నావా? అది కాదు స్వామి, మీ తండ్రి గారిలాగా మీరు మానసపుత్రుని కన్నారేమో అనుకున్నా. అదేం కాదు. ఈ గూడెంలోని కుర్రకుంకలందరూ నా దగ్గర చదువుకోవడానికి వస్తూ ఉంటారు. ఆ అభ్యాసంలో నా పేరులోని మొదటి అక్షరమే వీళ్లకు పట్టుబడింది. అందుచేత 1-2 సార్లు నాన్న నాన్న అంటూ ఉంటారు అంతే. ఏమిట్రా మీ అల్లరి? మీ నాన్న దగ్గర పండి. స్వామి, అంతఃపురం నుంచి ఆగ్రహంతో ఆడవారు అరుపు వినిపిస్తోంది. అమ్మవారిని స్వీకరించారా? అమ్మవారు లేరు, అయ్యవారు లేరు. ఉండవయ్యా, అది ఆ కోయదాని గోల. గోలగానే ఉంది, ఎలా ఉంటున్నారో గాని. స్వాముల వారు స్వయంగా కట్టినట్టున్నారు ఆశ్రమం. అంతా చూద్దారండి.
బావోయ్ మరే పోరా అడిగి మృగం. బావోయ్ ఎవడి దొర ఎన్న తినే రకమా నున్నగుండాడో. స్వామి బావా అని పిలుస్తున్నాడు. మీ మరిది గారా? ఎవరు వీడా? చీచి అడివి వెధవా. ఏదో శిష్యుడిగా ఉంటానంటే సరే అన్నాను. ఇక్కడి వాళ్ళందరూ నన్ను మహానుభావ అని పిలుస్తారు. వీడు అంతటి మాట అనలేక మానుభావా బావా అంటూ ఉంటాడు. ఓహో అదే, ఒకప్పుడు మహానుభావ, ఇప్పుడు ఒట్టిబావ ఏడన్నమాట. అంతే. ఇదిగో సంటాడి కాస్త పాలు పడ్డా. ఇంతకు ఆశ్రమం బాగుందా? ఆశ్రమం మాటకేం గాని అమ్మగారు పిలుస్తున్నారు, కాస్త వినిపించుకోండి. ఎవరండి అమ్మ కొమ్మను? అమ్మ మాకు, కొమ్మ మీకు. వెళ్ళండి స్వామి. ఏమిటయ్యా నన్ను ఇలా వేపుకు తింటారు? అది ఎవతో కోయపక్షి. ఏమిటి నేను పక్షినా? అయితే నువ్వు గండు పిల్లినా? ఎవరు ఎవర్రా సంత? తెలవదే, అప్పులోడు. చంద్ర నాగేశ్వర లేరని చెప్పరా విఘ్నేశ్వర? నాకే నువ్వే చెప్పుకో, నేను అబద్ధం ఆడను. ఏమండి మా వారి ఇంట్లో లేరండి. అప్పులతో పాటు అబద్ధాలు కూడానా? తప్పు కాదు, ఉన్నారు, రమ్మంటున్నారు. సాంబశివ సదాశివ అట్టా అనుకుంటే ఒక్కరు పలకరేమంట. అప్పెక్కడ తప్పైందా అంట, బుద్ధి జ్ఞానం ఉంటుందా అంట. బేరయ్య గారు మీరా? అలా వీధిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి, దయచేయండి. విఘ్నేశ్వర నాగేశ్వర, ఈదులు అట్టుకుంటే ఇంట్లోకి రమ్మంటావు, ఇంట్లో అట్టుకుంటే ఈదులోకి రమ్మంటావు. ఇంకెక్కడ అడగను అప్పు ఆకాశంలో అంట. ఇంతకు అప్పు ఎంత? ఇన్నమ్మా తల్లి, 1 2 3 4 5 6. ఏమిటారు? 6 పురులకు 600. వ్యవసాయానికని 50, చిల్లర మరణ 40, అడపదడప వాడుకుంది 60. మరి కంటే ఉప్పు ఇంటి మీదకి వచ్చి మరీ అలా చేస్తున్నావు. రేపు ఇస్తాలే. ఎన్ని రేపులు అంట. నా వ్యాపార మొత్తం సాగుతా అంట, నాది మొత్తం సంవత్సరం కాదా అంట. నీకు సిగ్గు సరే ఉందా అంట. అది ఉంటే అన్నీ ఉన్నట్టే అంట. పోనీ ఇవ్వలేను అని నా కాళ్ళు అడుగుని ఒక 7 పేరకుంటా అంట. కిట్టార్పణంలో దండం పెట్టి ఊరుకుంటా. వద్దు వద్దు, మీ అప్పులన్నీ ఆ కృష్ణుడికి ఎందుకు అంటకడతారు?